మేడ్చల్ జిల్లా బషీరాబాద్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ ముత్యాలమ్మ ఆలయంలో దుండగులు చోరీ చేశారు. అమ్మవారి ఆలయంలోని హుండీని ధ్వంసం చేసి నగదు దోచుకెళ్లారు. దీంతో ఆలయ పూజారి, రాఘవేంద్ర కాలనీ ప్రెసిడెంట్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేవాలయ అర్చనకు వచ్చి చూసేసరికి ముందుగా బయట ఉన్నటువంటి హుండీని పలగొట్టి ఎవరో దొంగలు మా దగ్గర ఉన్నటువంటి హుండీలో డబ్బులన్నీ తీసుకెళ్లారు. చిల్లర పైసలు మాత్రం అన్నీ హుండీ కింద పడ్డాయి, కొన్ని దాంట్లో ఉన్నాయి. మిగతా సొమ్ము మాత్రం అంతా నోట్లు, కాగితాలకు సంబంధించిన అన్నీ ఆ దొంగ తీసుకెళ్లాడు. రోజు పూజ చేస్తాను కాబట్టి ముందు నేనే వచ్చి చూసేసరికి అది కనిపించింది. ఈరోజు నాకు ఈ చూడగానే ఈ హుండీ పలగొట్టిన విషయాన్ని ముందు కుంట సిద్ధరాములు గారికి నేను తెలియజేశాను. ఆ తర్వాత ఆయన అందరికీ ఫోన్ చేసి దేవాలయానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్కి ఫోన్ చేసి అందరినీ కూడా వచ్చి ఈ యొక్క హుండీని పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత మన పెట్రోలింగ్ చేసేటువంటి పోలీస్ వాళ్ళు కూడా దీన్ని చూశారు.